జపాన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికినంట. ఈ నెల 16న జపాన్ పర్యటనకు వెళ్లిన బృందం వివిధ కంపెనీలతో పెట్టుబడులకు ఒప్పందం చేసుకుని తిరిగి వచ్చాడు. నిన్న దాదాపు ఈయన ఏం చెప్తున్నాడు, 12,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాను, 30,500 ఉద్యోగాలు తెచ్చానని చెప్తున్నారు. ఇది మనకు కొత్త కాదు, ఇది గత కొన్ని దశాబ్దం ఈ కేటీఆర్ వచ్చిన కాడి నుంచి మొదలైన హంగామా అనమాట ఇదంతా. ఈ అప్పట్లో దావోస్ వెళ్ళేటోళ్ళు, వీళ్ళు దావోస్ వెళ్ళారు, ఇప్పుడు జపాన్ వెళ్ళారు. ఏంటంటే రాష్ట్రంలో ఏదన్నా సమస్య గురించి కానీ ఏదన్నా విషయం గురించి కానీ డైవర్ట్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక కంట్రీ పోతారు, ఇన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చాం, అన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చామని పేపర్లు మొత్తం వార్త రాయిస్తారు, ఇష్యూని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఎరగదీసింది ఏమి లేదు, 12,000 కోట్ల పెట్టుబడులు లేకపోతే 30,000 ఉద్యోగాలు, ఇదంతా జస్ట్ ఎంఓయూలు అంతే. కానీ ఒక కంపెనీతో ఎంఓయూ అయిపోయిన తర్వాత అది కార్యరూపం దాల్చాలంటే, గ్రౌండ్ లెవెల్కి రావాలంటే చాలా పెద్ద కథ ఉంటుంది. ఆ ల్యాండ్ ఎక్విప్మెంట్ అవ్వాలి, వాళ్ళకి ల్యాండ్ నచ్చాలి, మనం ఇచ్చే రిబేట్స్ నచ్చాలి, వాళ్ళకి మనం ఇచ్చే రాయితీలు నచ్చాలి. ఇదంతా జరిగి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఉద్యోగాలు ఇవ్వాలంటే మళ్ళీ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో వాళ్ళు కంపెనీ పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి మొన్న మనం ఒక 3-4 రోజుల క్రితం ప్రధానంగా రాసింది ఏంటి, మారుబేని అనే కంపెనీ పెట్టారు. సో మారుబేని అనే కంపెనీలో అందరూ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, మారుబేని అనే కంపెనీలో అందరూ సివిల్ ఇంజనీర్స్ కావాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ మారుబేని కంపెనీ తీసుకొచ్చి వీళ్ళూరులో పెట్టారు. ఎవరు, మన చేరియాల్లో పెట్టారు అనుకుందాం, లేకపోతే జనగాంలో పెట్టారు అనుకుందాం. జనగాంలో పెట్టారు. వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వం వాళ్ళతో కూర్చుకునే ఎంఓయూ ఏంటి, స్థానికులకి 30% ఉద్యోగాలు ఇవ్వాలి అని వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకుంటారు. స్థానికులు అంటే ఏంటి, అక్కడ ఉండేటోళ్ళు, లోకల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జనగాంలో ఈ మన దాని ఏమంటారు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 30% ఉండరు, మహా అయితే 10 మంది ఉంటారు. సో కొంతమంది నాయకులు వీళ్ళంతా పోయి, ఏందిరా మా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఏది అంటే వాడు ఇదిగో నేను చెప్పిన నాకు కావాల్సిన రిక్రూట్మెంట్ ఇది, ఈ స్కిల్స్ నాకు కావాలి, ఈ సబ్జెక్ట్స్ నాకు కావాలి, తీసుకురా ఉద్యోగం ఇస్తా అంటాడు. హైదరాబాద్ కదా ఉండేది. మరి నాకు ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదరా భయ్, దాని మాట ఏందా అంటే, నీకు ఇస్తాను, పోనీ ఓ పని చేయి, సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ ఆఫీసర్ నీకు ఉద్యోగం ఇస్తాను, డ్రైవర్లు కావాలి, కూలి పనులు కావాలి, క్లీనర్ కావాలి, కూలి పనులు కావాలి, ఈ ఉద్యోగాలు ఇస్తారండి అంటాడు. అంటే నేను నీకు ల్యాండ్ ఇస్తున్నాను, నా ఊర్లో వాటర్ వాడుకుంటున్నావు, నా ఊరిని పొల్యూషన్ చేస్తున్నావు, చివరికి కూలోడ్ అయిపోతున్నా నేను. ఇది అంటే నేను దీన్ని పర్టికులర్గా రేవంత్ రెడ్డి అని చెప్పట్లా, జరుగుతుంది, గత తరతరాలుగా జరుగుతుంది. 100% కంపెనీ వచ్చింది అంటారు. కంపెనీ వస్తే సహజంగా పాత రోజుల్లో మనకి ఒక కంపెనీ పెడితే, అంటే సిమెంట్ ఫ్యాక్టరీ అంటే పెడితే ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాలు కాదు అక్కడ కూలి పని దొరుకుతుంది అని క్లారిటీగా. ఒకప్పుడు ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు తెలివిగా వ్యవహరిస్తున్నారు. నేను ఉద్యోగం ఇస్తా, కానీ నాకు కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ ఉన్నాడు, మీ నియోజకవర్గం తీసుకుని నేను ఇస్తా అంటాడు. వాడు మన నియోజకవర్గంలో ఉన్నాడు, ఉన్నవాడు ఆ ఊర్లో అక్కడికి వచ్చి పనిచేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆ కంపెనీ రకరకాలు ఉంటాయి కాబట్టి, మన భూమి ఇచ్చి, మన నీరిచ్చి, మన గాలిని వాడు కల్యూషన్ చేసి చివరికి మనం వాడి దగ్గర కూలి పని చేస్తాం. దీన్ని ఒక్క ప్రభుత్వం మార్చగలుగుతుందా? పోనీ మీరు ఒక్క ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు మేము ఇక్కడ మారుబేని కంపెనీ తీసుకురాబోతున్నాం, పలానా ఊర్లో మారుబేని కంపెనీ తేబోతున్నాము, అక్కడ మనకు ఉద్యోగాలు కావాలంటే పలానా కోర్స్ కావాలి. గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఎన్ని నడపట్లేదు బయట. అరే ఇక్కడ మారుబేని కంపెనీ పెడుతున్నారు, అందులో మన లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే ఈ స్కిల్ కావాలి అని ఆ నియోజకవర్గంలో ఒక 30 మందినో, ఒక 100 మందినో కుర్రోళ్ళని కూర్చోబెట్టి నేర్పించండి 6 నెలల్లో. రాదా చెప్పండి, వస్తుంది కదా. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఏంటంటే వాళ్ళకి వీడికి పర్మిషన్ ఇచ్చేందుకు వాళ్ళకి కొంత సెటిల్మెంట్లు నడుస్తాయి, ల్యాండ్ సెటిల్మెంట్లు, దందాలు, వాడి కమిషన్లు నడుస్తాయి. ఎంతసేపు వాళ్ళ దందాలు, వాళ్ళ సెటిల్మెంట్లు, వాళ్ళు బాగుపడతారు. తెలంగాణ బిడ్డలు ఎక్కడ కూడా బాగుపడిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంకో పాయింట్, ఇక్కడ అందరూ మర్చిపోయిన పాయింట్, అందరికీ గుర్తులేని పాయింట్ ఏంటో తెలుసా? గత 4 రోజుల నుంచి పత్రికల్లో ప్రధానంగా వస్తున్న వార్త ఏంటంటే, ముఖ్యమంత్రి గారు జపాన్ వెళ్ళి 10,000 కోట్లు తెచ్చారు, 1000 కోట్లు తెచ్చారు, 1,00,000 కోట్లు తెచ్చారు, 100లో ఉద్యోగాలు తెచ్చారు అని చెప్తున్నారు కదా. మీరు అందరూ గమనించారేమో ఒక విషయం, గత 4 రోజుల నుంచి అన్ని ప్రధాన పత్రికల్లో ఒక్క పేపర్లో కూడా హెచ్సియు గురించి వార్త రావట్లా. జపాన్ వెళ్ళి 100 కోట్లు 1000 కోట్లు తెస్తున్న ముఖ్యమంత్రి గారు ఒకసారి నియోజకవర్గాల మండలాలకు వెళ్ళి చూడండి, కనీసం నీళ్లు రావట్లేదు. ఆ నీళ్ళు ఎందుకు రావట్లేదు అంటే కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు, కనీసం 10,000 వేతనాలు ఇవ్వని మీరెందుకయ్యా, ప్రభుత్వం ఎందుకు? సో
హెచ్సియు అంశం ఏదైతే ఉందో ఆ హెచ్సియు అంశాన్ని సైడ్ ట్రాక్ చేస్తానికి, లేకపోతే ఇక్కడ మీరు చెప్పిన 6 హామీలు 13 గ్యారెంటీలు సైడ్ ట్రాక్ చేస్తానికి ఈ జపాన్ పర్యటన ఒక బూచిగా వాడుకుంటున్నారు. అంతకు మించి నిజంగా మీరు వెళ్ళి జపాన్ వెళ్ళి పొడిచిందేం లేదు, 12,000 కోట్లు రాష్ట్రానికి వచ్చేది లేదు, 30,000 ఉద్యోగాలు సచ్చేది లేదు. గ్యారెంటీ రాసి పెట్టుకోండి మీరు.